జై శ్రీకృష్ణ. ఆడపిల్లలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంత చదువుకున్నా ఎలాంటి ఆధునిక యుగంలో పయనిస్తూ ఉన్నా తల్లిదండ్రులుగా తోబుట్టువులుగా మనం వాళ్ళ పట్ల కొంచెం శ్రద్ధ జాగ్రత్త వహించాల్సిందే. ప్రతి చోట చాలామందికి ఏంటంటే అతి జాగ్రత్త చెప్తున్నారు మీరు, లేదంటే పిల్లల్ని కొంచెమైనా ఫ్రీగా వదిలేయట్లేదు, దానివల్ల రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోలేరు, ఇట్లా అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం వాళ్ళకే వదిలేయాలి, కొన్ని చోట్లకి వాళ్ళనే సొంతంగా వెళ్ళి రమ్మని చెప్పాలి మన తోడు లేకుండా. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కంపల్సరీ మన ప్రజెన్స్ అనేది, అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి తోడుగా వెళ్లాల్సిందే, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా పాప చిన్న పాప కాదు, అంటే వయసు రీత్యా నేను చెప్తున్నాను, ఏ 5 ఏళ్ళో 10 ఏళ్ళో కాదు. తను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. తనకి ఒక సర్జరీ కోసం మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి జనరల్గా ప్రీ మెడికల్ టెస్ట్ అనేవి కొన్ని చేస్తారు కదా, ఈసీజీ అని, తర్వాత బ్లడ్ టెస్ట్లు అని, కొన్ని ఎక్స్రేలు అని ఇలా చేస్తారు. చేసినప్పుడు ఒక సందర్భంలో ఎక్స్రే రాస్తారు. ఎక్స్రేకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీరు బయట వెయిట్ చేయండి. జనరల్గా అందరూ అదే చెప్తారు, ఎక్స్రేస్ మిగిలిన వాళ్ళ మీద కూడా పడకుండా ఉండడానికి మీరు బయట వెయిట్ చేయండి, పాప వచ్చేస్తుంది అన్నారు. మనకందరికీ సర్వసాధారణంగా తెలిసిన విషయమే అది. సరే పాప లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక 5 minutes కల్లా చాలా గాబరాగా వచ్చేసి, అమ్మ నువ్వు అర్జెంటుగా లోపల రావాలి, నువ్వు ఒకసారి రా అంటుంది. ఇదేంటి, పాప ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే అంత త్వరగా అయిపోయిందా, ఎంత డిజిటల్ ఎక్స్రేస్ అయినా ఏమైంది అని అంటే, లేదమ్మా నువ్వు ఒకసారి అర్జెంటుగా లోపల రా అంటుంది. ఏమైందానా అంటే చెప్పట్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఒక జంటు ఉన్నారు టెక్నీషియన్, ఒక లేడీ కూడా ఉంది. ఈ జంటు టెక్నీషియన్ ఏం చెప్తున్నారంటే, అక్కడ యాప్రాన్స్ అవైలబుల్గా లేవు. సో పాప వేసుకున్న డ్రెస్కి ఆ నెక్కు కొంచెం మెటల్ బటన్స్ ఏవో ఒక చిన్న డిజైన్గా వచ్చున్నాయి. మనకందరికీ తెలిసిన విషయమే కదా, మెటల్స్ ఇట్లాంటివి ఏవి కూడా మనం ఎక్స్రేస్ లేదా స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఉండకూడదు. అందుకే మన చైన్స్ లేదంటే మన కమ్మలు ఈవెన్ సూత్రాలతో సహా అవసరాన్ని బట్టి తీసేయమని చెప్తూ ఉంటారు ఈ ఎక్స్రేలు స్కాన్లు చేసేటప్పుడు. సరే వాళ్ళు అన్నది ఏమంటే, ఈ పాప డ్రెస్కి ఇట్లా మెటల్ బటన్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ అది అందుకని టాప్ వేర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవాలి అని. మనందరికీ తెలిసిందే కదా, ఎందుకు నాన్న దీనికి భయపడుతున్నావు, ఇది కరెక్టే కదా, జనరల్ థింగే కదా అని అంటే, లేదమ్మా నువ్వు వినా ఆయన ఏం చెప్తారో మళ్ళా నువ్వు అడుగు అంది. అవును సార్, ఓకే పాప చేస్తుంది, మీరు యాప్రాన్ ఇవ్వండి అంటే, యాప్రాన్ లేదు, పాప చూస్తే చిన్నపిల్లలాగే కనిపిస్తోంది, పర్వాలేదు తన్ని రిమూవ్ చేసేయమని చెప్పండి, మేము ఎక్స్రే తీసేస్తామని చెప్పారు. నాకు షాక్. పక్కన ఒక లేడీ, ఆ అమ్మాయికి కూడా ఒక 30-32 years ఉంటాయి. ఏంటమ్మా ఇది, నువ్వా చేసేది, పోనీ ఎక్స్రే నువ్వు తీస్తావా, ఆయన బయటకు వెళ్ళిపోతారంటే, లేదు మేడం నేను ఇక్కడ అసిస్టెంట్గా ఉంటాను, తీసేది సరే అని చెప్పింది. మరి చిన్న పాప కాదు కదా, తను మెచ్యూర్డ్ గర్ల్, ఒక టీనేజ్ గర్ల్, మీరు ఎలా చేస్తారు, యాప్రాన్ ఇవ్వాలి కదా అంటే, ఇక్కడ ప్రెసెంట్ యాప్రాన్స్ అవైలబుల్గా లేవు మేడం అంది. నాకు చాలా కోపం వచ్చిందండి, చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. పైగా వాళ్ళు ఆర్గ్యూ చేసేది ఏంటంటే, 2 minutes కదా మ్యామ్, నిలబడితే అట్లా అయిపోతుంది అంటారు. నేను ఇంకా ఒకటే చెప్పాను, ఒకటి యాప్రాన్ మేము కొనుక్కొచ్చుకోవాలా, లేదు మీరు ఏర్పాటు చేస్తారా, ఇదేది కాదంటే నేరుగా నన్ను మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటారా, ఇది అసలు ఏమైనా పద్ధతిగా ఉందా. ఇట్లా నేను కొంచెం పెద్దగా అరిచేసరికి, మీరు బయట వెయిట్ చేయండి మేము యాప్రాన్ రెడీ చేస్తామని చెప్పి మమ్మల్ని 2 hours దగ్గర వెయిట్ చేయించిన తర్వాత యాప్రాన్ తీసుకొని వచ్చారు. ఇస్తూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మాకు యాప్రాన్స్ వెంటనే ఇవ్వరండి, మేము చాలా డిపార్ట్మెంట్స్కి వెళ్ళి దానికి కావాల్సిన పర్మిషన్ తెచ్చుకోవాలి అని. ఓకే, ప్రతి చోట ఒక్కొక్క ప్రొసీజర్ అనేది ఉంటుంది, కానీ ఆ ఎక్స్రే రూమ్లో ఒక సైడ్ కెమెరాస్ ఉన్నాయి, అదొక పెద్ద రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్. ఇప్పుడు చెప్పండి, మనం హాస్పిటల్ సిబ్బందిని బ్లేమ్ చేయాలా, టోటల్ హాస్పిటల్ని బ్లేమ్ చేయాలా,
ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి? పాప తెలుస్తోంది, తను చిన్నపిల్ల, మరీ చిన్నపిల్ల కాదు అని తెలుస్తుంది. మేబీ పొట్టిగా ఉండొచ్చు మా పాప, టీనేజ్ గర్ల్ అని తెలుస్తోంది. తను చెప్తోంది, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని, నేను చిన్న పాపని కాదు, నేను ఇలా చేయను అని చెప్తోంది. అతను గదమాయిచ్చేస్తున్నాడు లోపల పాపని. 2 నిమిషాలే కదా, నువ్వేంటి ఇంత గొడవ చేస్తావు, వెనకాల మళ్ళీ ఇంకా పేషెంట్స్ నాకు తీయాల్సిన వాళ్ళు అని. సో నేను ఎప్పుడైతే ఇట్లా గొడవ చేసి మా వారికి కాల్ చేస్తాను, ఒకసారి మాట్లాడండి అన్నాను, అప్పుడు మమ్మల్ని హోల్డ్లో పెట్టి మేము యాప్రాన్స్ తీసుకొస్తామని. జనరల్గా ఇలాంటి విషయాల్లో మనకేంటంటే పోయి వాళ్ళతో గొడవ పడితే ట్రీట్మెంట్ సరిగ్గా చేయరేమో, లేదంటే వేరే హాస్పిటల్కి మధ్యలో వెళ్ళిపోమంటారేమో, ఇట్లా భయపడుతూ ఉంటాం. సో నేను అందుకని మీకేం చెప్పదలుచుకున్నా అంటే, ఒక హాస్పిటలే కాదండి, అది రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎక్కడైనా సరే పిల్లల్ని యూరినేషన్కి పంపించేటప్పుడైనా, లేదా వాళ్ళు దిగి ఏమైనా కొనుక్కుంటున్నప్పుడైనా, ట్రైన్స్లో అయినా, ఎక్కడైనా సరే, ఈవెన్ కాలేజ్ అయినా, ఒక కంట మనం కనిపెడుతూ ఉండాల్సిందే. స్వేచ్ఛ ఇవ్వాలి పిల్లలకి, అలాగే పిల్లల్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాల్సిందే. మనకు తెలుసు, ఒక్కసారి కంటి పాపకి ఏదైనా అయింది అంటే ఆ కన్ను తిరిగి రావడం చాలా కష్టం. అదేవిధంగా మన పిల్లలకి ఏదైనా చిన్న మచ్చ పడినా, లేదంటే వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినా జీవితాంతం వాళ్ళ డిప్రెషన్తో ఉండిపోతారు. అలాగే మనం కూడా వాళ్ళతో పాటు బాధపడుతూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనము పిల్లల్ని కాపాడుకుంటూ రావాల్సిందే. ఆడపిల్లలే కాదండి, మగపిల్లల్ని కూడా. కాకపోతే మగపిల్లలకి స్వతహాగా వాళ్ళకి కొన్ని తెలివితేటలు, అంటే ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, గర్ల్స్ కంటే ఎక్కువగా, అమ్మాయిల కంటే ఎక్కువగా ఎస్కేప్ అయ్యే ఇది, తర్వాత వాళ్ళ బాడీ నేచర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఓకే అనుకోవచ్చు, బట్ అమ్మాయిల పట్ల మాత్రం మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. వాళ్ళని మనం కాపాడుకోవాల్సిందే. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.